తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫౌండేషన్ గురించి నేను మాట్లాడాలనుకున్నానండి. ఎందుకంటే చాలా ఫౌండేషన్స్ నేను చూస్తూ ఉంటాను. భగవద్గీత ఫౌండేషన్ ఏంటి? అసలు గంగాధర శాస్త్రి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్వీస్ అంటే అందరూ చేస్తారు ఏదో ఒక రకంగా, కానీ స్పిరిచువల్గా చేసేటువంటి ఈ సర్వీస్ ఏంటి అనేది ముందుగా నాతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుసుకోవాలని ఉంది. వివరిస్తారా? చాలా సంతోషం తల్లి. సర్వీస్, ఫిజికల్ సర్వీస్ వేరు. అతని దగ్గర డబ్బు లేదు చదువుకోవడానికి, ధన సహాయం, సేవ. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు, అతని ఆరోగ్యాన్ని సంరక్షించాలి. ఇంకొకళ్ళు వైద్య సేవలు అందిస్తారు, ఇంకొకళ్ళు పాపం ఇందాక చెప్పినట్టు చదువుకోవడానికి డబ్బు లేకపోతే ఆ సేవ, పేదవాళ్ళకి సేవ, అన్నదానం అదొక సేవ. అంటే సేవ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ ఆధ్యాత్మికతకి సేవకి చాలా అవినాభావ సంబంధం ఉంది. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదు. ఊరికే కబుర్లు చెప్పేసేయటం కాదు. ఇవన్నీ తెలుసుకుని మనం స్థాపించిన ఈ ఫౌండేషన్ స్థాపించాలనే లక్ష్యంతో చేయలేదు. ఇతరులని మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం, మనం ఇతరులకు ఉపయోగపడితే దాని పేరు సేవ. ఈ భావం జనాల్లోకి, ఐడియాలజీని మార్చడం కోసం మేము ఎంచుకున్న మార్గం ఏమిటంటే, మిగతా సేవలన్నీ కూడా మీరు చూడండి, మిగతా సేవ ఇందాక చెప్పిన సేవలన్నీ కూడా వాడెవడో చేస్తాడనే ఆశతో ఎదురు చూస్తుంటారు. నీ స్వశక్తి మీద నమ్మకం లేకో లేదా స్వశక్తి మీద కాన్సన్ట్రేట్ చేయకో. ఇప్పుడు ఉదాహరణకి అదేమి మనం చౌరస్తాల్లో ఈ ముష్టి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు నిజంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళ అంటే లేని వాళ్ళు కాదు. వాళ్ళలో ఎంత డ్రామాలు, ఎంత యాక్టింగ్లు చేసేవాళ్ళు అనునిత్యం. మన దగ్గర కూడా అంత డబ్బు లేదు అన్నట్టుగా చాలా మంది కనిపిస్తుంటారు. నిజంగా వాళ్ళకి కళ్ళు లేకో, కాళ్ళు లేకో, చేతులు లేకో, శారీరక మానసిక దుర్బలులైతే వాళ్ళకి మాత్రమే సహాయం చేయండి. అది గీత చెప్తుంది. ఎవరికి బట్టి మీరు అపాత్ర దానం చేస్తున్నారనుకోండి, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే ఈ దానాల్లో, ఈ సేవల్లో సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం, జనాలను ఆదుకోవటంలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏమిటంటే పాత్ర ఎరిగి మాత్రమే దానం చేయాలి. లేకపోతే ఏమిటంటే ఇవాళ 10 గంటలకు మీరు దానం చేయడం చేస్తున్నారనుకోండి, దానికి అలవాటు పడ్డవాడు నెక్స్ట్ డే 10 గంటలకు అక్కడే ఉంటాడు, మీకోసం వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళకి చేయాల్సింది, నీలో ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నీలో ఇంత ఆత్మశక్తి ఉంది. నువ్వు అడుక్కోవడం ఏమిటి? అడుక్కోవడం అంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మగౌరవాన్ని 2 సర్వనాశనం చేసుకున్నట్టు. పరమాత్ముడిచ్చిన ఈ శరీరాన్ని అంత ఆత్మహననం చేయకూడదు, అంత అగౌరవపరచకూడదు. ఆ దైవాన్ని అగౌరవపరిచినట్టు. నిజంగా నీకు ఏమీ లేకపోతే, స్వశక్తి మీద ఆధారపడే స్థితి లేకపోతే అప్పుడు దానం కోసం ఎదురు చూడాలి. కానీ లోకం చాలా, అంటే ఈ భగవద్గీత బేస్ అనేది లేకపోవటం వల్ల, ఆధ్యాత్మిక బేస్ లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు పిల్లలతో ఆధ్యాత్మికత అంటే ఏమిటో సంభాషించకపోవటం వల్ల, కొంత సమయం కేటాయించకపోవటం వల్ల ఎలా పడితే అలా పెరిగేసి దాని ఫలితం సమాజం మీద చాలా దారుణంగా ఉంటోంది, ఇంకా ఉంటుంది కూడా. రానున్న రోజుల్లో నువ్వేమిటో చెప్పాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అన్నీ ఉన్నాయి. మిగతా 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఎంత జ్ఞాని అంటే, ఎంత తెలివైన వాడంటే, ఆ తెలివితేటలకి అది ఏమంటారు, అల్టిమేట్ అంటారు. అంటే కనిపించని, అన్లిమిటెడ్, కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం, తపస్సు ద్వారా దాన్ని సాధించగలిగే ప్రయత్నం మనిషి ఒక్కడే చేయగలడు. మిగతా వాటికి స్పృహ లేదు. సో ఇది తెలుసుకోవడానికి కూడా జ్ఞానం ఉండాలి. సో ఇది తెలుసుకోవడానికి కూడా ఆసక్తి ఉండాలి. దీన్ని బాల్య దశ నుంచే తల్లిదండ్రులు పిల్లలకి, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, బీ స్పిరిచువల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అంటాం మనం. జనాలకి తెలియాల్సింది అంటే ఈ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదా అధ్యాత్మ జ్ఞానం. ఇదేదో ఇదేదో చాలా పెద్ద పెద్ద పదాలు అయిపోయినట్టు, వీటిని రిటైర్మెంట్ తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు మనకేం ఉపయోగం లేదు అన్నట్టుగా దాన్ని కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని తరాల పాటు అదే పద్ధతిలో చూస్తూ ఉండేవాళ్ళం. మా నాయనమ్మ దగ్గర భగవద్గీత ఉండేది, మా నాన్న దగ్గర ఉండేది కాదు. మా నాన్న యంగ్, మా నాన్నకి 17-18 ఏళ్ళకి పుట్టాను నేను. ఆయన దగ్గర భగవద్గీత లేదు. ఆయన తల్లిగారి దగ్గర భగవద్గీత ఉండేది. ఆవిడ భగవద్గీత చదువుతుంటే నేను ఆవిడ ఒళ్ళో పెరిగా. నా భగవద్గీత మొట్టమొదట నేను విన్నది, సుశ్రుతిలో నేను భగవద్గీత విన్నది మా నాయనమ్మ గారి ఒళ్ళో. అప్పుడు నేను అలా చూస్తుంటే చుట్టూతో అందరూ ముసలాళ్ళు ఉండేవాళ్ళు. మనకి బీజం ఎలా పడుతుంది బాల్య దశలో?
భగవద్గీత ఇప్పటిది కాదు, మొదటిది రిటైర్మెంట్ సబ్జెక్టు. దాని అవసరం ఇప్పుడు లేదు మనకి, అప్పుడు చూసుకుందాంలే అనేది బీజం బలంగా పడుతుంది. అంటే కృష్ణారామ అంటూ అప్పుడు చూద్దాంలే అప్పుడు చూద్దాంలే, కానీ నిజానికి అప్పుడు చూద్దాం, నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది, తర్వాత చూద్దాం అనుకుంటే చూపు ఉండదని, తర్వాత చేద్దాం అనుకుంటే ఓపిక ఉండదని. ఎవడైతే జీవితం ప్రారంభ దశలోనే తెలుసుకుంటాడో, అలా జీవితం ప్రారంభ దశలోనే తెలుసుకోవటం వల్ల జీవితం అత్యద్భుతంగా జనాలకి స్ఫూర్తిదాయకమైన జీవితం గడపగలడో, అంతటి ఉత్తమ జీవితం ఇవ్వగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథరాజం, ఏకైక కర్తవ్యబోధ భగవద్గీత. దాని పేరులోనే ఏదో భగవంతుడు, గీత, గీత అంటే పాడబడింది అని అర్థం. ఇక్కడ ఆ సందర్భానుసారం అక్కడ కృష్ణుడు ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి పాడలేడు కాబట్టి అక్కడ దాని అర్థం ఏంటంటే గీత అంటే చెప్పబడింది లేదా బోధించబడింది అని అర్థం. ఎవరికి, మీరు ప్రారంభంలో అన్నట్టు అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి, అది కేవలం శ్రీకృష్ణార్జునుల మధ్య మాత్రమే నడిచిన వ్యక్తిగతమైన కాన్వర్సేషన్, సంభాషణ కాదు అది. అతను ఏం చెప్పాడని కనుక మీరు ఒక్కసారి అందులోకి వెళితే, చిచి అది ఏదో సందర్భానుసారం ఆయనకి చెప్పాడు కానీ ఇదంతా మనకి చెప్పిందేరా, మన ఉద్దేశించి మాట్లాడిందేరా అని మనం రియలైజ్ అవుతాం. ఇన్నేళ్ళైనా కూడా ఇది మనకే. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా నేను అది కూడా చెప్తుంటాను మీకు నెల రోజుల క్రితం ఒక పుస్తకం రాస్తే అది నిన్న మార్కెట్లో వస్తే రేపటికి మార్కెట్లో ఉంటుందో లేదో తెలియదు. దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఎంతమంది చదువుతారో తెలియదు. పాత పుస్తకాల సెంటర్లో కనిపిస్తుంటుంది, ఆ తర్వాత చిత్తుగాయతాల సెంటర్లో కనిపిస్తుంది, మొత్తం మసాలా షాపుల్లో కనిపిస్తుంటుంది. కానీ 5000 సంవత్సరాల క్రితం బోధించబడిన కర్తవ్య బోధ భగవద్గీత, ఉత్తమ జీవన విధాన మార్గాన్ని వేసే భగవద్గీత, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనాన్ని అని ప్రపంచానికి అందించబడిన భగవద్గీత, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అనేంత స్ఫూర్తినిచ్చి ఆసక్తిని రేపే భగవద్గీత. అసలు జీవితం అంటే మనం బతికున్న కాలంలో బతకడం కాదు, మనం మరణించిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో మిగిలిపోయేట్టు గడిపే స్ఫూర్తినివ్వగలిగే భగవద్గీత ఎలా మిస్ చేసేసుకుంటున్నాం? మనం ఎక్కడ దాకా వెళ్ళాలంటే, మీరు భగవద్గీత ఫౌండేషన్ ఎలా స్థాపించబడిందంటే ఓవర్ నైట్ కాదు. మేము భగవద్గీత ఫౌండేషన్ స్థాపించాలని స్థాపించలేదు, అసలు భగవద్గీత పాడాలని కూడా నేను అనుకోలేదు. భగవద్గీత అన్నమయ్య రచయిత జేకే భారవి గారు నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు. ఆయన అప్పుడు నేను సంగీత కచేరీలు చేస్తుండేవాడిని. నేను ఘంటసాల గారి పాటల్లో ఒక మాస్టర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. అవి పాడుతున్నప్పుడు న్యాచురల్గానే ఘంటసాల గారి భగవద్గీతకు ఆకర్షితున్నాయి. నా కార్యక్రమాల్లో చివరిలో ఒక 4 భగవద్గీత శ్లోకాలు చెప్పి శాంతి మంత్రంతో ముగిస్తూ, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, మనం భగవద్గీత పాడదాం, మన జాతి గౌరవాన్ని కాపాడదాం అనే శ్లోకంతో 4 శ్లోకాలు చివరిలో శివశంకరి తర్వాత 4 భగవద్గీత శ్లోకాలు. దీన్ని ఒక సంప్రదాయం లాగా పెట్టుకున్నా. ఇవన్నీ జన్మ సంస్కారాలు ఇవన్నీ. అట్లా అలా 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 పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చిన భారవి మా ఇంటికి నెక్స్ట్ డే ఉదయం పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఆవేశంగా, చాలా ఎమోషనల్గా, గంగన్న మీరు భగవద్గీత పాడాలి అన్నాడు. పాడాలంటే నేను పాడనన్నాను. ఎందుకు పాడరు అన్నారు. ఘంటసాల గారు పాడిన తర్వాత మళ్ళీ మనం పాడితే జనాలు కంపేర్ చేసుకుంటారు, వీడికి అహంకారం, దురహంకారం, వీడికి ఎందుకు అట్లా విమర్శిస్తారు, కొత్త సబ్జెక్ట్ ఏదైనా చెప్పండి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నదానికి డూప్లికేట్ ఎందుకు అన్నా నేను. అంటే ఆయన ఏమన్నారంటే, లేదు ఘంటసాల గారు పాడింది అసంపూర్ణ భగవద్గీత, 700 శ్లోకాల భగవద్గీతలో హెచ్ఎంవి సంస్థ ఆయన చేత 106 శ్లోకాలు మాత్రమే రికార్డ్ చేసింది. 106 పాడారు ఆయన. దానికి ముందు పార్థాయ ప్రతిబోధితాం అనే గీతాచార్యుడి స్థుతి, చివరిలో గీతాశాస్త్రమిదం పుణ్యం, అది ఫలశ్రుతి. అది ఇది చదివితే ఏమొస్తుంది అనే ఫలశ్రుతిని, దానికి సంబంధించిన ఒక శ్లోకం, రెండు కలిపి 108 శ్లోకాలు. సో 108 శ్లోకాలు పాడారు ఆయన. ఇంకా 600 ఉన్నాయి. సంపూర్ణ భగవద్గీత ఈ దేశంలో ఎవరి చేత ఏమంటారు వినాలనిపించే ఆసక్తి రేపే స్థాయిలో రికార్డు కాబడలేదు. కొంతమంది ఏదో మామూలుగా చదివేశారు, తాత్పర్యం చదివేశారు, ఏది వినాలనిపించట్లేదు. అలా వినాలనిపించేట్టుగా ఏదో ఉందిరా ఇందులో, ఈ భగవద్గీతలో అని అనిపించేట్టుగా మహత్తరంగా గానం చేసిన మహాత్ముడు, గానగంధర్వుడు, యోగి ఘంటసాల గారు.
మీరు ఆయనకి ఏకలవ్య శిష్యుడని మాట్లాడతారు. మరి ఆయన అసంపూర్ణంగా వదిలేసి వెళ్ళిపోయిన తెలుగువాడు పాడిన భగవద్గీతని తెలుగువాడే కంప్లీట్ చేయడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా అన్నాడు. ఇలా చెప్పారు. ఇది ఈ దేశంలో అట్లా అట్లా ఒక గాయకుడు సంపూర్ణంగా రికార్డ్ చేసి ఈ దేశానికే అంకితం ఇవ్వడం అనే క్రెడిట్ మీరు పొందటంలో మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. అంటే ఇది రెచ్చగొట్టడానికి బానే ఉంది, కానీ దీని వెనకాల ఎంత ఎవరు కఠోర ప్రొడ్యూసర్ ఎవరు, శ్రమ అదే దీనికి ఉంటుంది. ప్రొడ్యూసర్ ఎవరు, అంత చాలా ఖర్చు ఏంటి, అంత ఉంటాయి. డబ్బు ఏంటి, అది నా వల్ల కాదు. అది ఉమ్, ఏదో సినిమా పాటలు అవి ఇవి పాడుకుంటూ జీవనం వెళ్ళబోసుకుంటున్న మనం అది ఎక్కడ సాధ్యం. ఉమ్, అట్లా కాన్వర్సేషన్ మొదలైంది. ఆ తర్వాత దైవికంగా చాలా జరిగినాయి. ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూ రికార్డింగ్ ప్రారంభించి ఉమ్, అందులోకి నేను బలవంతంగా నెట్టివేయబడి ఉమ్, అందులోకి వెళ్ళిన తర్వాత అంటే జనాలు అడుగుతుంటారు, మీరు భగవద్గీత స్టార్ట్ చేస్తున్నాను అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది అని ఒక్కొక్కడు కృష్ణుడు ఒక్కొక్కడు రూపంలో ఫాలో అప్ చేస్తూ ఉంటాడనమాట.